నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ, టమోటో, పచ్చిమిర్చి, కొత్తిమీర పచ్చడి చేయబోతున్నా. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వంకాయల్ని, టమోటాలని ఇలా కాల్చుకోవాలి. ఈ వంకాయలకి, టమోటాస్కి అయితే ఆయిల్ రాసుకుని ఇలా కాల్చుకోవాలన్నమాట. వంకాయలు, టమోటాలు అయితే ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క కూడా తిరిగేసుకోవాలి. చూడండి, ఈ టమోటా అయితే బాగా కాలింది, మంచిగా కుక్ ఉందన్నమాట లోపలికంటూ. ఇవి తీసేసుకుని మిగతా వంకాయలను కూడా కాల్చుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కాల్చుకోవాలి. ఈ పచ్చిమిర్చికి కొంచెం నాట్లు పెట్టుకోవాలి. ఈ ఫోర్క్తో నాట్లు పెట్టాను, కొంచెం ఆయిల్ రాసాను అనమాట. ఇలా ఈ పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలి. ఇవి కూడా కాలిపోయి, ఇవి కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇలా ఇవి కాల్చుకుని పచ్చడి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే రోట్లో చేయట్లేదు, మిక్సీలోనే చేస్తున్నాను. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకుని. ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ వేసుకుని ఈ వంకాయలు, పచ్చిమిర్చి, టమోటాలని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు అయితే. ఇలాగన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కాల్చుకుని రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే. నా దగ్గర అయితే పెద్ద రోల్ లేదనమాట, చిన్నదే ఉంది. అది సరిపోదని నేను మిక్సీలోనే చేస్తున్నాను, లేదంటే రోట్లోనే రుబ్బేదాన్ని. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా కాల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి, టమోటాలు, వంకాయ గుజ్జు, ఇలా ఫ్రై చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసుకోవాలి, టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా బరకగా చేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా చేసుకోవాలన్నమాట. మనం రోట్లో రుబ్బుకున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని చూస్తుంటే ఇప్పుడే నోరూరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అని. ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి. పచ్చడి తాలింపు పెట్టడం కోసం ఒక మూకుడిని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొన్ని ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. తాలింపు అయితే ఫ్రై అవ్వింది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఈ పచ్చడి అయితే సూపర్ టేస్టీ ఉంది, చాలా బాగుంటుంది. ఇలా కాల్చాను కదా, ఇవన్నీ వంకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కాల్చుకుని చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే కొత్తిమీర, వంకాయ, టమోటో, పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత నోరూరిపోతుందో చూడడానికి. మా పాప అయితే తినడానికి రెడీగా ఉంది, స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిందనమాట. కొత్తిమీర పచ్చడి ఒక ఆమ్లెట్ వేసాను, దాంతో తింటుందన్నమాట. ఈ పచ్చడి అయితే మా పాపకు చాలా బాగా నచ్చిందంట. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.